అక్కడ చెట్ల అవతల ఇంకా బాగానే ఉంటుంది. ఇక్కడ ఈ చెట్ల కిందికి అక్కడ ఇంకా బాగానే ఉంటుంది. అక్కడ ఎప్పటికి పచ్చగా ఉంటుంది. ఫేవర్ గడ్డి, జేరిపోతు గడ్డి విధంగా ఉంటుంది. బర్కా అని అంటారు. దీన్ని పుర్రె అని అంటాం మేము. ఎట్లా అంటే చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో గడ్డ ఉంటుంది. చదువుకునేటప్పుడు లాస్ట్లో దీపకల్పం అని అంటారు. చదువుకునే దాంట్లో చుట్టూ నీళ్ళుండి మధ్యలో గడ్డ ఉంటే ఆడొకటి ఉన్నది దీపకల్పం, ఈడొకటి ఉన్నది. ఇవన్నీ మా నీళ్ళు డ్యామ్ కింద ఉంటుంది. సైడ్లకి మంచిగా వేసాయి. ఈ ఎండకాలము పచ్చగా ఉంటుంది. అటు ఇట్లా ఇక్కడ ఆయిల్ ఇంజన్ పెట్టి ఉల్లిగడ్డ పెట్టినాడు. 8 ఇది ఒకటి, ఇక్కడ ఒకటి కరెంటుది తెచ్చినుండే. ఆడొక్క దగ్గర పొలం ఉంటుంది. మమ్మీలకి ఎటు పోతే అటే వస్తుంది. మిల్కి మనుషులు కావాలి దానికి. అప్పుడప్పుడు ఆడ దాని కింద పొక్కలు ఉంటాయి. కొన్ని 2-3 పొక్కలు ఉంటాయి. గడ్డి ఉన్నట్లా కనిపించక వచ్చినాయి. మొసళ్ళు తిరుగుతూ ఉంటాయి. 1-2 ఉంటాయి ఈ ఏరియాలో. ఆడ దాని మీద ఎప్పటికీ పండుకొని కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఎక్కడ ఉండేది తెలియదు. చేపలు తింటుంది, తిరుగుతుంది. ఇక ఏం పురుగుల పెండ అన్నీ గడ్డి ఏం తినేది తెలియదు. ఇక మొన్న ఇంకా తక్కువనే ఉండే, కొన్ని ఏడిచినారు మళ్ళీ నీళ్ళు. మళ్ళీ ఎప్పుడు గుంజుకుంటే తెలియదు నీళ్ళు. ఇక శివరాత్రి దగ్గర ఉంది కదా, ఏడుపల్లకి అక్కడ కావాలన్నట్లు ఇడిచిపెట్టినారు అనుకుంటా. శివరాత్రి అంటే ఇంకా ఈ నాట్లు వేస్తుంటారు కదా, నాట్ల కిటంగా. శివరాత్రి ఇంకా నెల ఉందనుకో. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.